ఒక దేశానికే కాదు ప్రపంచానికే ఆరోగ్య దినోత్సవం అని. ఆరోగ్యం గురించి ఎన్ని ఆస్తులున్నా కానీ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ప్లస్ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఆరోగ్యం విలువ గురించి చిన్న చిన్న దాంట్లో నుంచి వాళ్ళు నిర్లక్ష్యం చేసి పెద్ద జబ్బులుగా చేసుకుంటున్నారనమాట. అందుకని వాళ్ళలో అవేర్నెస్ రావడానికి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రతి నెల ఏప్రిల్ 7వ తేదీ. సో అదే సందర్భంగా మనకి మిల్క్ బ్యాంక్ మామూలుగా అయితే ఏప్రిల్ 8వ తేదీ స్టార్ట్ అయిందని చెప్పారు. అది స్టార్ట్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఎంతోమంది బరువు తక్కువ పిల్లలు, నెలలు తక్కువ పిల్లలను కానీ ఎంతోమందిని సేవ్ చేశారు. సో ఆ సందర్భంగా కానీ ఫస్ట్ యానివర్సరీ డే, సో అనుకోకుండా 7వ తేదీ 8వ తేదీ 2 కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజే ఆ తల్లిపాలు మా దగ్గర దొరుకుతున్నాయి. బరువు తక్కువ పిల్లలకి, నెలలు తక్కువ పిల్లలకి కూడా ఇస్తున్నాము. ప్లస్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆ అవేర్నెస్ 2 కానీ తెలపడానికి ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి, దానికి కారకురాలైన హేమలత గారికి అందరికీ కానీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని స్థాపించారు. ఆ అపురూప సందర్భాన్ని గుర్తు చేసుకున్న విధంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7వ వరల్డ్ హెల్త్ డేని మనము చేసుకుంటూ ఉంటాము. ఈ వరల్డ్ హెల్త్ డేకి ప్రతి ఇయర్ ఒక థీమ్ ఇస్తారు. ఈసారి ఇచ్చిన థీము టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, మనం సైన్స్తో కలిసి నడవాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈసారి ఇచ్చిన ప్రణాళికల్లో ముఖ్యంగా 5 చెప్పారు. ఒకటి, ప్రతి ఒక్కరూ కూడా పౌష్టిక సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి, దానివల్ల హెల్త్ ఎంతో బాగా ఉంటుంది. వీటితో పాటు రోజుకి 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, డీహైడ్రేషన్ లేకుండా ఉండాలి. అలాగే మన మానసిక స్థితి బాగా ఉండాలి అంటే మనము ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవాలి. అలాగే వాటితో పాటు యోగా అనేది మనం ఖచ్చితంగా ఉదయం వ్యాయామం అనేది ఒక 1 అవర్ చేయాలి. మన హెల్త్ చెకప్స్ ముందుగానే చేసుకుంటూ ఉండాలి. మనకు ఏదో జబ్బు వచ్చే వరకు కాకుండా ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ముందుగానే ప్రతి ఇయర్ మనము హెల్త్ చెకప్స్ చేసుకోవాలన్నది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, మనతో పాటు ప్రతి ఒక్కరిని తీసుకురావాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది, మాకు ఒక ఎస్ఎన్సియు, ఎన్ఐసియు, ఒక 50 బెడ్డెడ్ వార్డు ఉంది. ఈ వార్డులో మాకు నెలలు తక్కువ పుట్టిన పిల్లలు, కవల పిల్లలు, అలాగే తల్లి ఎక్కడో ఉండి బిడ్డలు మా దగ్గర అడ్మిట్ అయి ఉంటారు, అనాథ పిల్లలు, ఐసిడిఎస్ పిల్లలు, వీళ్ళందరినీ కూడా మా దగ్గర అడ్మిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా బయట పాలు పెట్టడం వల్ల వాళ్ళు మరణించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో 2025 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీన అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ని మేము స్థాపించాము. ఇప్పుడు ఇది స్టేట్లో మనది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ సంవత్సరం మేము దగ్గరగా 500 లీటర్ల పాలు సేకరించాము. స్టేట్లో ఇంతవరకు ఏ మిల్క్ బ్యాంకు ఇన్ని పాలు సేకరించలేదు. ఇప్పటి వరకు మేము 480 లీటర్ల పాలని అందరికీ ఇచ్చేసాము. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 20 లీటర్స్ మిల్కే ఉంది. దీనివల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ చాలామంది పిల్లల మరణాల సంఖ్య చాలా వరకు గణనీయంగా తగ్గింది. చాలామంది హెల్తీగా ఉండి తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మా అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు పాలిచ్చిన ప్రతి తల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని, అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మాకెంతో సహకరించినటువంటి హెల్త్ మినిస్టర్ గారు, మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, మా సూపరింటెండెంట్ మేడము, అలాగే ప్రిన్సిపాల్ మేడము అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.